నరహరి చికెన్ చేయగలవా? చేయలేవురా, చేయలేవు. బేబీ చేసినట్టు ఎవడు చేయలేడు. హలో సిఐ గారు, బేబీని ఎత్తుకెళ్లిన హర్యానా పిల్ల దొరికేసింది. మీరు వెంటనే మా ఇంటికి రండి. ఏం చేసావురా నన్ను? నెత్తి మీద ఒక్కటిచ్చేసరికి కళ్ళ ముందు రంగులు తిరుగుతున్నాయా? తాత పోయి వచ్చింది. కట్లిప్పు ముందు చెప్తా. ముందు మా బేబీని ఏం చేసావో చెప్పవే పిల్ల పిశాచి. కట్లిప్పురా చెప్తా. పోలీసులు వస్తున్నారు, ఒక్క 5 నిమిషాలాగు, వాళ్ళు ఇప్పుతారు నీ కట్లు. పోలీసులా? ఏ భయమేస్తుందా? జాలేస్తుందిరా. నేను ఫోన్ చేయకపోతే మా వాళ్ళు నీ బేబీని బేబీని కరెంటు పెట్టి చంపేయచ్చు. కత్తితో కసకస పొడిచేయచ్చు. ముక్కు నోరు మూసి ఊపిరి కూడా ఆపేయచ్చు. నీకు దండం పెడతాను, మా బేబీని ఏమీ చేయొద్దు. కావాలంటే నన్ను చంపేయండి, నా ఆస్తి మొత్తం రాసిచ్చేస్తాను. నీకు మళ్ళీ దండం పెడతాను. సచ్చారా నా చేతిలో. నిన్ను ఆగరా. అయ్యో అయ్యో నా బేబీని చంపొద్దు, కావాలంటే నన్ను చంపు. బేబీ నేను ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి. జమీందారు కూతురు. నా కోసం ఎన్నిసార్లు ఇచ్చావు వేరుశనక్కాయలు? నాకు ఇష్టం లేకపోయినా నీకు ఎప్పుడు చెప్పలేదు. నా బేబీ బంగారం. నా బేబీని చంపొద్దు, కావాలంటే నన్ను చంపు. తుఫాను పారిపో పారిపో. నన్ను చూడు. చిచ్చి, నీలాంటి పాపాత్మరాలు మొగం చూడను నేను. నా బేబీ ఎక్కడో చెప్పు. రేయ్, నాలిక బయటకి లాగి నడుంకేసి కుట్టేతారదవా. చూడు. నేన్రా బేబీని. రేయ్, చిన్నప్పుడు స్కూల్లో అకిరాజ్ గడు నీతో గొడవ పడ్డాడు. నీకు దెబ్బ కూడా తగిలింది. పుస్తకంలో కాగితం చింపి నీ రక్తం తుడిచాను, గుర్తుందా? నన్ను సరిగ్గా చూడు. అప్పట్లో ఎలా ఉండేదాన్ని నువ్వు గుర్తెచ్చుకో. నిజమే బేబీ, బేబీ. అవును, ఇలా ఎలా అయిపోయావు? అదో మాయలే. నిదానంగా చెప్తా గాని, పోలీసులు నిజంగానే వస్తున్నారా ఏంటి? పొరపాటును ఫోన్ చేశాను. ఇప్పుడు పోలీసులు వస్తే ఎలా? హలో హలో, ఎవరండి లోపల? హలో. మీ పేరు అనసూయ? అవును. అయితే ఉషా, మీకు బేబీ గారు తెలుసా? ఆ ముసల్దాంతో మీకేం పని? ఆవిడ ఎక్కడున్నారో తెలుసా? ఏమో ఎక్కడ చచ్చిందో. మీకేమైనా డబ్బులు బాకీయా? లేదండి, నేనే ఆవిడకి ఇవ్వాలి. ఏటా పినస్తి మీకు డబ్బులు కూడా ఇచ్చిందా? అంటే 10 రూపాయలు ఇంట్రెస్ట్ ఇస్తా అన్నాం, అందుకని. ఎంత ఇచ్చిందేటి? ఎలిజబెత్ రాణి. అసలు 5 లక్షలండి, వడ్డీతో 10 లక్షలైందండి. 10 లక్షలా? బుక్ అయిపోయింది. అందుకే ఫోన్ చేసి దాని పేరు చెప్పమన్నా. అంటే బేబీ మీకు తెలుసు? తెలుసని చెప్తున్నానుగా. రేపు పొద్దునే వచ్చేది బేబీ. నాకేంటి డబ్బులు నేను ఇచ్చేస్తాను. బేబీ గారిని ఎక్కడ పెట్టావు? పెట్టడానికి ఆవిడేమన్నా బీరువాలో చీరా? అమ్మా! అయ్యో, ఎక్కడికి కొడుతున్నారు బేబీ? సరే వెళ్ళు. నేను వెనకాలే వచ్చి ముసలాడు తాగేసి నాతో ఎదవేషాలేశాడు, తిరగబడితే నెత్తి మీద కొట్టాడని చెప్తా. అంటే డబ్బుల కోసం కిడ్నాప్ చేసావా, చంపేసావా? చంపటమా? ఏం మాట్లాడుతున్నారంటే మీరు?
నాకేం తెలీదండి. అసలు ఆ ముసలిదానికి నాకు పండే పడదండి. ఏంటి గొడవ? నువ్వెవరు? స్వాతి! నా పేరు స్వాతి అండి, పైన అద్దెకుంటున్నాను. నేను ఆ ముసలిదాన్ని బేబీని ఏదో చేశాననుకుని కొడుతున్నారు స్వాతి నన్ను వీళ్ళు. మెడకాయ తిప్పేస్తాను నోరెత్తావంటే చెప్. మరి ఆవిడ గురించి నోటి దూలెందుకు? 2 మంచి మాటలు చెప్తే ఏమంటారు? మా బేబీ పెద్దమ్మ నాకమ్మ లాంటిదండి. పాప ఎటు వెళ్ళిపోయిందో నన్న బెంగతో చాలా రోజుల నుంచి నేను అన్నం కూడా సరిగ్గా తినట్లేదండి. ఒట్టండి. మరి మీ నాన్న ఏంటి బేబీ మిస్సింగ్ కేసులో నీ మీద అనుమానంగా ఉందని నాకు ఫోన్ చేశాడు. మా నాన్న ఏం జరుగుతుంది ఇక్కడ? ముసల్సినోడు. నా బేబీని ఎవరో కిడ్నాప్ చేశారు, మీరు అరెస్ట్ చేయాలి. అనసూయ మీ కూతురేగా, తనకేం తెలియదు అంటుంది. సతీ, అనసూయ, అరుంధతి, సావిత్రి, జమున, కాంచనమాల, సూర్యకాంతం ఎవరైనా కావచ్చుగా. వాళ్ళందరినీ అరెస్ట్ చేయండి, కానీ బేబీని మాత్రం నాకు తెచ్చేవాడు సార్. ఇంకోసారి తాగి ఫోన్ చేసావనుకో తీసుకెళ్లి లోపలేస్తా. శేఖర్ చెప్పినా విన్ను. మైండ్ ఇట్. తాతగారిని జాగ్రత్తగా చూసుకోండి. బేబ్ వద్దు, తప్పు, నాన్న పాపం. అనుకున్నదొక్కటి అయ్యిందొక్కటి బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. బిర్యానీ బాగుందా? భలే అందంగా ఉన్నావు బేబీ. కదా ఏం తిన్నా అడిగిపోతుంది రచంటి. చికెన్లు, మటన్లు, బిర్యానీలు కుమ్మేస్తున్నాను తెలుసా. బొయ్కులు కూడా ఫట్ 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 మని నవ్వులేస్తున్నా. నాకే నవ్వు వచ్చేస్తుంది. ఆ పళ్ళన్నీ నీవేనా బేబీ?